నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. యాక్చువల్గా మనం 2 రోజులు మంత్రి సీతక్క గారి యొక్క నియోజకవర్గంలో ములుగు, పస్ర, తాడ్వాయి, ఏడునగరంలో గ్రౌండ్ రిపోర్ట్ చేశాము. ఎందుకంటే మంత్రి సీతక్క గారు నా యొక్క అభిమాన నాయకురాలు, అభిమాన రాజకీయ నాయకురాలు. ఆమె లాక్డౌన్లో చేసిన పలు కార్యక్రమాలను చూసి నేను ఫిదా అయిపోయా. ఎందుకంటే రాజకీయంగా ఉంటే ఈ విధంగా ఉండాలని చెప్పేసి నేను చాలా వరకు అవన్నీ ఇప్పటి వరకు హ్యూజ్ ఫ్యాన్ నేను. అయితే మంత్రి సీతక్క గారు 3 సార్లు గెలిచారు, 15 సంవత్సరాల అధికారంలో ఉన్నారు కదా. 15 సంవత్సరాలు గిరిజన ప్రజలకు ఏదైనా అభివృద్ధి జరిగిందా లేదా అని చెప్పేసి నేను ఆ ఏడునగరం అడవులో నివసిస్తున్న గిరిజనుల దగ్గరికి వెళ్ళి ఆ వీడియో తీశాను. అది రాష్ట్రం మొత్తం బాగా వైరల్ అయింది. అయితే వైరల్ కావడంతో మంత్రి సీతక్క గారి యొక్క ప్రధాన అనుచరుడు నన్ను బెదిరింపే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు, బూతులు తిడుతూ ఉన్నాడు, లేనిపోని గలీజ్ మాటలు మాట్లాడుకుంటూ నన్ను తిడుతూ ఉన్నాడు. అయితే అదే వ్యక్తికి ఈరోజు మనం ఈ వీడియోలో కౌంటర్ ఇవ్వబోతున్నాం. అంతే ఇందులో ప్రధానంగా ఆయన ఏం చెప్పారు మిత్రులారా అంటే, మీకు వినిపించే కార్యక్రమం చేస్తా, దాన్ని బట్టి మనం అతనికి కౌంటర్ ఇచ్చే కార్యక్రమం చేద్దాం. ఎందుకంటే మనం ఎవరిని జోకే కార్యక్రమం అయితే చేయం. వీడు ఏమని పెట్టిండంటే, ఫారెస్ట్ పర్మిషన్లు ఉంటాయా, కనీస పరిజ్ఞానం లేని ఆర్జీటీవీ యాంకర్కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన ఇగో ఈ నాయకుడు, ఇగో ఈ తమిళ ఎట్లా పెట్టిండు మీరే చూడండి. ఆర్జీటీవీ నన్ను ఒక పార్టీకి సంబంధించి పింక్ అని పెట్టేసి నా మీద ముద్ర వేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. ఈ వ్యక్తి తిట్టిన తిట్లకు ఇతని మీద నేను పరువు నష్టం దావా కింద కేసు వేయొచ్చు. ఇతని మీద నేను ఓ పార్టీతోటి నన్ను అంటగట్టాడని చెప్పేసి ఇతని మీద కోర్టులో పిటిషన్ కూడా ఇవ్వచ్చు. వీడు మాట్లాడిన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్కి నేను వీని మీద లేనిమోని కేసులు కూడా ఎక్కించి పెట్టచ్చు. అయితే నేను అది చేయ, ఎందుకంటే వాడు ఏ విధంగా నన్ను తిట్టిండో ఆ విధంగా నేను జవాబు అయితే ఇవ్వబోతున్నా. వీడేదైనా బెదిరించే కార్యక్రమాలు చేసిండు, వీటితో బొంగు కూడా కాదు, నీతో ఆకులు కూడా రాలయి అని నేను చెప్తా ఉన్నా. అయితే ఇతని పేరు ఏంటంటే రవిచందర్. ఇగో ఈ వ్యక్తి రవిచందర్. ఈ రవిచందర్ అనే వ్యక్తి గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఇప్పుడు మంత్రి సీతక్క గారు మరి ఈయనకు ఫోన్ చేసి నాకు కౌంటర్ ఇవ్వమని చెప్పారా, లేకుంటే వీడియో రాత్రంతా నిద్రపోకుండా ఆ వీడియో చూసిన తర్వాత మా పార్టీ ఎక్కడ కూలిపోతుందని చెప్పి భయంతో వీడు నాకు కౌంటర్ ఇచ్చాడు అనేది వాని విజ్ఞతగా వదిలిస్తున్నా. వీని కథ చూసుకుంటే ఇప్పుడు ఎమ్మెల్యే సీతక్క గారు ఇదే ములుగు నియోజకవర్గంలో, ఈ ములుగు లెక్కను చూసుకుంటే ఈ ములుగుకి 3 సార్లు మేడం గారు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మేడం గారు దగ్గర 15 సంవత్సరాల పాటు ఆవిడ గారు ములుగు ప్రజల్ని పరిపాలించడం మొదలుపెట్టారు. పరిపాలిస్తే ఇగో ఈ గుండు గోవిందం, వీడి పేరు రవిచంద్ర అనే వ్యక్తి, సీతక్క గారి యొక్క బినామీ వీడు. ఈ బినామీ ఇప్పుడు ఈ బత్తాయి గ్యాంగ్ యొక్క కథని మనం వివరించబోతున్నాం. ఇతను గ్రంథాలయ చైర్మన్ అట, గ్రంథాలయ చైర్మన్ వీడు. ఈ గ్రంథాలయ చైర్మన్ గారు నన్ను ఎట్లాని మాట్లాడుతున్నాడు. ఒకసారి ఇదే మీకు వీడియో ప్లే చేసి మరి చూపెట్టే కార్యక్రమం అయితే చేస్తాను. మీరే వినండి. వీడియో అంటాడు, నన్ను పార్టీతో అంటగడతాడు ఈ గాడిద. వినండి ఒకసారి. నువ్వు ఎవడ్రా పోయి బొంగుగాడివి, నేను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నీకు ఎవడు చెప్పిండు? నువ్వు పార్టీతో నన్ను అంటగట్టుడేంది? నువ్వు కాంగ్రెస్ కార్యకర్తవి, నువ్వు అసలు సీసలు మంత్రి సీతక్క గారి యొక్క తొత్తువి. నువ్వు తొత్తుగాడి తొత్తు లెక్కనే ఉండు. మంత్రి సీతక్క గారి యొక్క భజన చేయదలుచుకుంటే ములుగు నియోజకవర్గంలో గుడులు కట్టుకొని భజన చేసుకో. ఆవిడ పేరు మీద అన్నదానాలు పెట్టు. ఆవిడ పేరు మీద నువ్వు ఉపవాసాలు ఉంటావా, లేకుంటే పాదయాత్ర చేస్తావా, లేకుంటే రాత్రంతా యజ్ఞాలు చేస్తావా, సీతక్క పేరు జపం చేసుకుంటూ బ్రతుకుతావు, నీ ఇష్టం అది. నువ్వు భజన చేసుకోరా భయ్. నా జోలికి నువ్వు రావడేంది? నన్ను ఒక పార్టీతోటి అంటగట్టే హక్కెక్కడ నీకు? ఎవరు నువ్వు అసలు నా గురించి మాట్లాడడానికి? వీడు ఇంకా మాటలు వినండిగా, వీడు మాట్లాడతాడు. ఇంకా విష ప్రచారం చేసుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం లేదు అని చెప్పి తెలంగాణలో అనడం జరిగింది. దాన్ని వాస్తవానికి ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం తెలంగాణ రాష్ట్రంలో లేదు అనడానికి ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా ప్రతి తెలంగాణలో ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు రావడం జరిగింది. మీరు దాన్ని వక్రీకరించడం కోసం ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి వచ్చిన గుత్తిపోయే కూడా పోయి మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా, 6 గ్యారెంటీలు వచ్చినాయా, నీళ్ళు వచ్చినాయా, కరెంట్ వచ్చిందా, మంత్రి సీతక్క ఏం జిల్లా పేరు మార్చుకో రేవంత్ రెడ్డి అనే ఇది ఒక ఆర్జీటీవీ వాళ్ళు కావాలని చెప్పి బీఆర్ఎస్ సోషల్ మీడియా అయినటువంటి ఆర్జీటీవీ అరే లుచ్చా నా కొడుక, నువ్వు అరే లఫుట్ నా కొడక, ఒరే చెత్త నా కొడక, నీ తల్లి ఇదే నేర్పింది అరా నీకు? నీ తండ్రి ఇట్లనే పెంచాడరా నిన్ను? ఇట్లాంటి
బొంగులో మాటలు మాట్లాడితే నాకు ఎక్కడో కాలుద్ది. రే నేను కూడా తెలంగాణనే, నాకు నీకన్నా డబ్బులు ముచ్చట్లొచ్చు, జర్నలిజం తెలుసుకున్నవాడిని, నీకన్నా పరిజ్ఞానవంతుణ్ణి, నీకన్నా వివేకవంతుణ్ణి, నీకన్నా ప్రతి విషయాన్ని పరిశోధించి చకాచక్యంగా చెప్పే దమ్ము ధైర్యం ఉన్నుణ్ణి. నువ్వు ఎవడరా? లుచ్చానా కొడక, లుచ్చానా లోఫర్ నా కొడక, ఎవడరా నువ్వు? నా గురించి మాట్లాడడానికి అధికారం నీకెక్కడిదిరా? ఎవడివిరా నువ్వు? ఏందిరా ఏమని కూర్చావు? ఇందిరమ్మ ఇండ్లు, హనుమంతుడు లేని తండాలు ఉండొచ్చు కానీ ఇందిరమ్మ ఇండ్లు లేని ఊరు లేదని చెప్పేసి ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. మాట్లాడిన దానికి నేను బాగా చెప్తుగా, ఇదిగో రేవంత్ రెడ్డి, ఇక్కడ ఇండ్లు లేవు, గూడాలు లేవు, పేరు మార్చుకుంటామని చెప్పేసి అదే గిరిజన ప్రజల కోసం కొట్లాడుతున్నారు భయ్. ఇప్పటి నుంచి కాదు, గత 4 సంవత్సరాల నుంచి. 4 సంవత్సరాల నుంచి అంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ కదా అధికారంలో ఉంది, ఇంకో 2 సంవత్సరాల ముందు. అప్పటి నుంచి నేను ములుగు నియోజకవర్గంలో ఉన్న గిరిజన గూడాల దగ్గరికి వెళ్ళి నేను కొట్లాడుతూ ఉన్నా. మీకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చిందా? ఒకటి వాడేమని మాట్లాడాడంటే, ఇక్కడ రూల్స్ తెలుసా నీకు అని చెప్పిండు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒప్పుకుంటుందా అని చెప్పిండు. మరి మంత్రి సీతక్క గారు ఛత్తీస్గఢ్ నుంచి తీసుకొచ్చింది ఎవరిని? అదే అమాయక ప్రజల్ని కాదా? ఓట్ల కోసం తీసుకురాలేదా మేడం గారు? ఓట్ల కోసం తీసుకురాలేదా? మరి ఇట్లాంటప్పుడు వాళ్ళకి పర్మిషన్ లేదంటే మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎట్లా పర్మిషన్ ఇచ్చింది అడవిలో ఉండడానికి? చెట్లు కొట్టేసి అక్కడ గూడాలు వ్యవస్థాపన చేసుకుంటే దానికి అండగా నిలబడి చేపించింది ఎవరు? మంత్రి సీతక్క గారు కాదా? పాయింట్ మాట్లాడదాం, లాజిక్ మాట్లాడతాం, అంటే లాతోనే మాట్లాడదాం. ఓకేనా? రవిచంద్ర గారు, నీ ముఖానికి గ్రంథాలయ చైర్మన్ ఎవడిచ్చిండో కానీ నీకు అసలు వార్డ్ మెంబర్ కాదు కదా, గేట్ వాచ్మెన్ కూడా ఇచ్చుడు తక్కువే నీకు. నువ్వు గ్రంథాలయ చైర్మన్ ఉండి లుచ్చానా కొడకని మాట్లాడతావురా నువ్వు? ఎవరు నేర్పిండ్రా నీకు సంస్కారం? నీ తల్లి నీకు నేర్పియలేదురా ఇవన్నీ. బజారు మీద జరిగిన బజారు గాడిదవు నువ్వు, చదువుకోకుండా తిరిగిన అడ్డ గాడిదవు నువ్వు, సన్నాసివి నువ్వు. రోడ్లు పట్టుకొని తిరుగుతూ ఉంటే ఏ దిక్కు లేక మంత్రి సీతక్క గారి గల భజన చేసుకుంటూ మంత్రి సీతక్క గారి గురించి మాట్లాడితే ఈరోజు వాళ్ళ కౌంటర్ ఇచ్చుకుంటూ ఈరోజు గ్రంథాలయ చైర్మన్కి నీకు చైర్మన్గా నేను కేటాయించడం కూడా జరిగింది. నీ బతుక్కి నువ్వు నా గురించి మాట్లాడతావు. నీ బతుక్కి లుచ్చానా కొడుకంటావా నువ్వు? బిడ్డ నువ్వు నా జోలికి వచ్చినావు అనుకో, నీ బద్దలు వలుగుతాయి ఏమనుకుంటున్నావు? నీ బద్దలు బాసింగాలు అవుతాయి, నీ గద్దెలు కూరుతాయి. నువ్వు ఇష్టం వచ్చిన నకరాలు చేస్తే, నకర కథలు చేస్తే, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే, బిడ్డ అనే నీ ములుగు నియోజకవర్గం జస్ట్ శాంపిల్ కోసం వచ్చిన అదే ములుగు నియోజకవర్గం వెనకాల పడితే బిడ్డ తలగట్టుకొని ఇంట్లో కూర్చొని ఏడవాలి, ఇంట్లో కూర్చొని ఏడవాలి. ఆ లెక్కన చేస్తుంది ఆర్జీటీవీ జర్నలిస్ట్ రమేష్ అంటే. ఏం ఆశామాష అనుకుంటున్నా? తమాషాలు చేస్తా ఉన్నావా? కిరికిరి పంచాయతీ పెడదాన్ని చూస్తున్నావా? నీకు నా కేంద్ర బయలుల్లి? నీకు నాకేమైనా గెట్టు పంచాయతీ ఉందా? నీకు నాకేమైనా డబ్బు పంచాయతీ ఉందా? నీకు నా కేంద్ర బయలుల్లి? నువ్వు లుచ్చానా కొడకడానికి నీకేం అర్హత ఉంది రభయ్? ఏం అర్హత ఉంది? ఎక్కడో వచ్చిన గిరిజనుల గురించి మాట్లాడతారు భయ్. ఏ సీతకైతే ఏ అమాయక ప్రజలను ఉపయోగించి వాళ్ళ భుజాల మీద అధికారాన్ని పొందుతున్నారో దాని గురించి బాధ్యతగా అడుగుతా, బ్రహ్మాండంగా అడుగుతా. ఈ భోషణి గారు మాట్లాడుతాడు ఇప్పుడు, వీని కథ మీరు వినండి. ఈ లఫ్ఫుడ్ గాడు, ఈ లఫాంగి గాడు నా గురించి మాట్లాడుతాడు, వినండి. కనీసం జ్ఞానం లేదు, కనీసం మరి ఎక్కడ పోయి ఏమడగాలని తెలియదు. ఒక సెల్లు, ఒక మైక్ ఉండగానే కథ నువ్వు మీ విలేకరు న్యూస్ పట్టుకొని నువ్వు అన్ని మాట్లాడుకున్నావు. కూడా ఫారెస్ట్లు ఉన్నాయని అక్కడికి కరెంట్ కావాలంటే ఫారెస్ట్ పర్మిషన్ కావాలి, ఆడ బోర్ వేయాలంటే ఫారెస్ట్ పర్మిషన్ కావాలి, కరెంట్ కావాలంటే ఫారెస్ట్ పర్మిషన్ కావాలి, ఇల్లు కట్టాలంటే ఫారెస్ట్ పర్మిషన్ కావాలి. దానికోసం మా మంత్రి సీతక్క గారు ఎటువంటి కృషి చేస్తాలో ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికీ తెలుసు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చి అరే దొరికినవు గారా? ఇన్నే దొరికినవు గారా? రే ఎవడరా? నీ పేరేందిరా? రవిచందర్. ఇక్కడనే దొరికినవు గారా? ఇంకేం కావాలరా నీకు? ఏమన్నావు? వాళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిర్రు, వాళ్ళకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎట్లా పర్మిషన్ ఇస్తుంది అని నువ్వే కూర్చున్నావు. మరి ఇక్కడ అడ్డగాడి లెక్క నువ్వే దొరికిపోయినావు కదా. మంత్రి సీత గారు ఆ ఫారెస్ట్ వాళ్ళ కోసం ఏమేం చేస్తుందో, ఏమేమి ఇస్తుందో అని చెప్పి నువ్వే మాట్లాడినావు కదా. ఇక్కడ అడ్డంగా దొరికిపోయినావు కదా, ఇక్కడే అడ్డంగా దొరికిపోయినావు కదా. మైక్లో చేతు రాడు లేదరా భయ్, అది నీ గుండెల్లో వణుకును ముట్టించింది. మంత్రి సీతగా నీకు ఫోన్ చేసి నాకు కౌంటర్ చేయమని చెప్పి చూసినవా? ఆ నిప్పుని రగిలించింది ఆర్జీటీవీ అంటే, ఆ నిప్పుల్ని రగిలించింది. మరి గుత్తికోయ గూడాలని తీసుకొచ్చింది ఎవరు? మంత్రి సీతక్క గారు కాదా? వాళ్ళ ఓట్లతోటి రాజ్యాధికారాన్ని అనుభవిస్తుంది ఎవరు? మంత్రి సీతక్క గారు కాదా? ఈరోజు మంత్రి సీతక్క గారు మరి అదే ప్రజల కోసం నేను మీకు నీళ్ళు ఇస్తా, పోడు పట్టాల భూములు ఇస్తా అని చెప్పి ఆశ కల్పించింది ఎవరు? మంత్రి సీతక్క గారు కాదా? మంత్రి సీతక్క గారు కదా. ఇప్పుడు ఏమంటాడు మనిషి? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒప్పుకోదట. మరి ఆ గూడాలు అక్కడ ఎస్టాబ్లిష్ అవుతా ఉంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అడబోయింది. మరి అప్పుడు మంత్రి సీతక్క గారు దగ్గర నుండి చెప్పలేదా?
అరే నువ్వు నన్ను గెలకకరా భయ్, నేను ముందే చెప్పిన నన్ను గెలక చిట్టా వెళ్తుంది బయటికి. నీ ఓడి దూడుకలకు బెదిరే బ్యాచ్ అయితే నాది కాదు. విరిగా ఇది ఇక్కడ రాష్ట్రానికి ఇది అంటే ఒక మెసేజ్ పంపించడం కోసం తెలంగాణ రాష్ట్రం లేకుంటే మంత్రి సీతక్క గారు బంగ్లాలు కట్టించిర్రు, అందరికి బంగ్లాలు కట్టించిర్రు. అక్కడ ఉన్న గిరిజన ప్రజల దగ్గర వాయిస్ ప్రతి తీసుకున్నారు సన్నాసి. అది కూడా నీకు వినిపిస్తా. గిరిజన గూడెలకు 7,000 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్లో మంత్రి సీతక్క గారు ఆ గిరిజనుల కోసం ఎంత బడ్జెట్ ఇచ్చిందో అరే నువ్వు చెప్పరా. వైట్ పేపర్ రిలీజ్ చేయి. నువ్వు గ్రంథాలయ చైర్మన్ కదా, దమ్ముంటే వైట్ పేపర్ రిలీజ్ చేయరా. నువ్వు చేయి, ముందు చేయి. ఉందా అంత సబ్జెక్ట్ నీకు? నువ్వు గ్రంథాలయ చైర్మన్ ఉండి ఏం మాటలు మాట్లాడుతున్నావు నీకేమైనా అర్థమవుతుందా? వినండి, వీడు ఇంకా మాట్లాడతాడు. అంటే నీ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం గుళ్ళు కట్టించింది. నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా కబ్జాలు చేయలే. నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా ఈరోజు ఇష్టం వచ్చిన ఒక్క ఎక్కట్ల పట్ల అట్లా కొట్టుడు కార్యక్రమాలు ఎక్కడ కూడా చేయకుండా ఉందా? దొంగతనంగా పోలేదురా అడ్డగాడిదా. నువ్వే దొంగతనంగా రూమ్లో వీడియోలు చేసుకుని రికార్డ్ చేసి పెడతా ఉన్నావు గాడిదా. నువ్వారా నా గురించి మాట్లాడేది? దొంగతనంగా ఎవరు పోయిడరా భయ్? కొడంగల్లో 3,500 మంది బెటాలియన్ ఉంచితే కొడంగల్ రేవంత్ రెడ్డి 3,000 ఎకరాల భూముల కబ్జా విషయాన్ని ఆర్జీటీవీ బయటికి తీసిందిరా భయ్. నువ్వేంద్ర మాట్లాడేది? దొంగోడుగా దొరోడుగా అని మాట్లాడేది నువ్వేవాడిగా మాట్లాడడానికి? వినండి, విని కథ వినండి. ఏం తెలుసు మరి సీతక్క గురించి మీరు చెప్పండి. ఏం తెలుసు మీరు చెప్పండి. మరి సీతక్క ఏం చేసిందో చెప్పండి. రోడ్లేసి అలసిపోయిర్రా? ఆ ప్రజలకు బడ్జెట్ని ఇచ్చి మరి బాగు చేయించిర్రా? ఏం చేసిర్రు చెప్పండి. జాబ్ మీద పెట్టిర్రా? ఆ ఉద్యోగాలు ఇప్పించిర్రా? ఏం చేసిర్రో చెప్పు. నువ్వు చెప్పు ఏంటో చెప్పు. ఈ రోజు ఆ పల్లెలో అట్లా ఉన్నాయంటే వాస్తవానికి ఒక తిట్టాలి అంటే సీతక్క చదివే సిగ్గుండా అలా మాట్లాడడానికి. ఈరోజు ఏటునగరం మూలుగు గుర్తింపు చెందింది అంటే అది నేను డేటాతోటి మాట్లాడుతున్నా రే సన్నాసి. ఒకసారి గూగుల్లో కూడా చెక్ చేసుకో. ఆ ఇయర్తో సహా గూగుల్ చెప్తుంది నీకు, సబ్జెక్ట్తో చెప్తుంది. ఈరోజు ములుగు కానీ ఏటునగరం కానీ అభివృద్ధిలోకి వచ్చింది, లొకేటెడ్ ఏరియాగా వచ్చిందంటే అది బీఆర్ఎస్ హయాంలో అడ్డగాడిదా. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం తలుచుకుంది కాబట్టి అక్కడ 2 లైన్స్ రోడ్లు వచ్చినాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం తలుచుకుంది కాబట్టి టూరిజం హబ్గా భోగతా వాటర్ ఫాల్స్, లక్నవరం, రామప్ప ఇవన్నీ డెవలప్మెంట్ అయినాయి గాడిద. ఈరోజు దాన్ని టూరిజం హబ్గా ప్రచారం చేసింది బీఆర్ఎస్ పార్టీ అడ్డగాడిద. నీకేం తెలుసారా? బొంగు తెలుసారా నీకు? సీతక్క సాయంత్రము 2 ముచ్చట్లు చెప్పగానే నువ్వు ఊరుకొచ్చి నా మీద మాట్లాడుతున్నావు. నీకు అద్దుందారా సబ్జెక్టు? నువ్వు గ్రంథాలయ చైర్మన్ వా? వాళ్ళకి ఇప్పుడిప్పుడే ఆధార్ కార్డులు ఇప్పించి ఇప్పుడిప్పుడే రేషన్ కార్డులు ఇప్పించి వారికి సన్న బియ్యం కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అవునా? ఇప్పుడే గారు చెప్పినావు. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళు మునుగులో ఉండడానికి అర్హత లేని వాళ్ళు, వాళ్ళ దగ్గర పోయి సీతక్క గురించి మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళకు ఫారెస్ట్ ఎట్లా ఒప్పుకుంటుందని నువ్వే చెప్పినావు కదా. మళ్ళీ ఇప్పుడేమో సీతకే ఆధార్ కార్డు ఇస్తుంది, ఓటర్ ఐడి ఇస్తుంది, రేషన్ కార్డు ఇస్తుంది, సన్న బియ్యం ఇస్తుంది. దొంగలరా మీరు. నేను చెప్తున్నా దొంగలు, అడ్డగాడిదవి నువ్వు. నీ అంత దొంగోడు ఎవరు లేడు. నీ కథ 2 నిమిషాలు ఆగు చెప్తా. నీ చిట్ట అయిపోతే ఆగు, నువ్వు ఆగు. ఏను నిజంగా భగవనివైతే ఇదే ములుగు కాన్స్టిట్యున్సీలో ఏ మారుమూల ప్రాంతానికైనా పోయి తండకు పోయి ఓ గ్రామానికి పోయి ఓ పల్లెకి పోయి అడుగు. అరే సన్నాసి, నేను మొగోడ్నే రాబాయ్, నేను మొగోడ్నే. మంత్రి సీతక్క గారు తన నియోజకవర్గాన్ని వదిలేసి ఈరోజు వేరే రాష్ట్రాల ఛాయ్ చేసుకొని రీల్ చేస్తూ ఉంటే నేనే మొగోని లెక్క మీ నియోజకవర్గంలో వచ్చి ఆ కొండ బ్రిడ్జి కాడ దిగి, ఈ కొండ బ్రిడ్జి దగ్గర 9 కోట్లతోటి కన్స్ట్రక్షన్ చేసిర్రు. మంత్రి సీతక్క గారు కడితే ఆ బ్రిడ్జి ఊసిపోయిందని చెప్తే దాని గురించి నేను కవర్ చేసిర్రా? అడ్డగాడితే నేను మొగోని రవై. ఆ గిరిజన గూడాల్లో ఓ మహిళ 9 నెలల గర్భవతి పుట్టినొప్పులు వస్తూ ఉంటే ఆ మహిళల్ని వాళ్ళు డోలి వ్యవస్థలో చెద్దర్లు వేసుకొని మరి వాగు దాటారా? అది చూపెట్టింది ఆర్జీటీవీరా. నేను బాధ్యతగా మొగోని రబాయ్ ఆ వీడియో బయటికి తీసినందుకు. నేను బాధ్యతగా మొగోడ్నే. ఈరోజు మంత్రి సీతక్క గారి అన్యాయాలకు అక్రమాలకు లోనైన అమాయక ప్రజల బ్రతుకుల గురించి, వాళ్ళ యొక్క బాధ్యతగా వాళ్ళ హక్కుల గురించి ఈరోజు బయటికి తీసుకున్న బాధ్యతగా మొగోడిని రేబాయి. నేను డగోలు కాదురా బాయ్, బాధ్యతగా మొగోడిని కాబట్టి ఆడ తిరిగాను, మొగోడిని కాబట్టి ఆడ ప్రశ్నిస్తున్నాను. ఈరోజు మీరు చూసి దానికి సమాధానం ఇచ్చే దమ్ము లేక లుచ్చా కొడకని నువ్వు మొగోడు అయితే రారా అని ఇటువంటి ధమ్కిలు ఇస్తారా? ధమ్కిలు ఇస్తాడ్రా? అరే మీ మునుగు నియోజకవర్గంలో కొనసాగుతూ ఉన్నా నాకు ధమ్కి ఇచ్చేటాడు బచ్చగాళ్ళు, లఫాంగిగాళ్ళు, చెత్తగాళ్ళు ఎవరైనా ఉంటే నాకు డైరెక్ట్గా ఈ వీడియో కింద కామెంట్ పెట్టుర్రా బాయ్, కామెంట్ పెట్టుర్రి, లేకుంటే నెంబర్ పెట్టుర్రి. మనం బాధ్యతగా రామప్ప గడ్డ మీద కూర్చొని మునుగు అడ్డా వేసుకొని మనం చర్చిద్దాం. మనం బాధ్యతగా చర్చిద్దాం. ఏమంటావురా?
ఏ సిద్ధమరా నువ్వు? దానికి సిద్ధమా నువ్వు? నా మగతనం గురించి మాట్లాడేంత మొగ్గనివారా నువ్వు? నా మగతనం గురించి చెప్తా వినరాబాయ్. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే నికార్సుగా నిజాయితీగా కొడంగల్లో 3,000 ఎకరాల కబ్జా జరుగుతూ ఉంటే, లంబాడి గిరిజనులపైన అన్యాయాలు జరుగుతూ ఉంటే, నా అక్క చెల్లెలపైన ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ ప్రైవేట్ పార్ట్స్ని ముట్టుకుంటుంటే దాన్ని చూసి తట్టుకోలేక 3,000 నుంచి 4,000 బెటాలియన్ పహారా కాస్తూ ఉంటే ఆ మధ్య నుంచి వెళ్ళి ఆర్జీటీవీ బ్రదర్స్ రాజు కుమార్ రమేష్ అనే ఇద్దరు ఆ యొక్క కొడంగల్లో వెళ్ళి 300 వీడియోలు కొట్టాం. ఒకటి కాదు, రెండు కాదు, 300 వీడియోలు కొట్టి బయటికి తీసుకొచ్చి బాధ్యతగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి నాయకుడు కాదు, రేవంత్ రెడ్డి కబ్జా కోరని చెప్పేసి బాధ్యతగా న్యూస్ చేసి తెలంగాణ ప్రజలు చైతన్యం చేసిన చరిత్ర మాది. ఎస్, మేము బాధ్యతగా మగోళ్ళమని చెప్పుకుంటాం. నా మగతనం గురించి నువ్వు మాట్లాడక దయచేసి, నేను అంటున్నా. ఇంకోటి ఏమంటాడు, నువ్వు మగోళ్ళవి అయితే గిరిజన గూడెలకు పోరా. పోయి వచ్చిన కదా గాడిద, ఇంకెన్నిసార్లు పోవాలరా సన్నాసి? 4 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నాను రా గిరిజన గూడెల గురించి. ఒక అభివృద్ధి ఏ ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి తిరుగుతూనే ఉన్నాను కదరా సన్నాసి. ఏం మాటలు రాయి మాట్లాడు? నువ్వు ఒక గ్రంథాలయ చైర్మన్ అయి ఉండి అట్లాంటి మాటలు మాట్లాడొచ్చా? మళ్ళీ అంటాడు నువ్వు మగోని వారా అంటాడు. ఎస్, నేను మగోడినే. ఈరోజు నా మగతనం గురించి రేవంత్ రెడ్డిని అడుగు, ఈరోజు నా మగతనం గురించి కాంగ్రెస్ మంత్రులను అడుగు, ఈరోజు నా మగతనం గురించి కాంగ్రెస్ ఎమ్మెల్యేని అడుగు. రమేష్ అనేటోడు కానీ ఆర్జీటీవీ అనేది కానీ ఒక గ్రౌండ్లో దిగితే అక్కడ దెబ్బ ఎట్లా పడుతుందో ఒక్కసారి అడుగురా, తెలుస్తుంది నీకు. రవిచందర్గా ఇప్పుడు నా గురించి నువ్వు బాగా చెప్పినావు, నన్ను బీఆర్ఎస్ పార్టీతో అంటగొట్టినావు. మరి అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇందిరమ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో రాలేదని చెప్పేసి నేను కూడా వీడియో చేశాను. సన్నాసి పోయి చూసుకోపో, ఛానల్లో ఉంటే చూసుకోపోరా. గాడిద, అడ్డగాడిద, పనికిరాని గాడిద, తల్లిదండ్రుల దగ్గర పెరగని సన్నాసి, తండ్రి పెంపకంలో సరిగ్గా పెరగని సన్నాసి, తల్లి పెంపకంలో సరిగ్గా పెరగని సన్నాసి, నన్ను లుచ్చానా కొడుకు అంటావురా నువ్వు? ఎన్ని గుండెలరా నీకు నా గురించి మాట్లాడడానికి? బిడ్డని బద్ద భాషంగా అయితే నేను వదులుతాను అనుకుంటున్నామేమో. ఈ ఒక్క వీడియో పెట్టేసి నేను హీరోని అయిపోతా, కాంగ్రెస్ కార్యకర్తలు అప్రిషియేట్ చేస్తారు, సీతకు ఫోన్ చేస్తే ఇంకో పదవి ఇస్తుందని నేను అనుకుంటామేమో. నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదలా. నీ కథ ఇప్పుడు చెప్తా విను. నీ బాగోతాలు, నీ యొక్క వ్యవహారాలు, నీ పీకులాట ముచ్చట్లు, నీకు ఎవడు ఫోన్ చేయమని చెప్పిండు, నా మీద ఎవడు వీడియో చేయమని చెప్పిండో నేను నీ మీద బాధ్యతగా 2 నిమిషాల్లో తేల్చే ప్రయత్నం చేస్తా. బిడ్డ దీనికి సమాధానం చెప్పు. నువ్వు దీనికి సమాధానం చెప్పు. ఈ రవిచంద్ర అనే వ్యక్తి మినిస్టర్ సీత గారి యొక్క కట్టర్ బానిస వీడు, అంటే సీత గారి యొక్క బినామీ వీడు. ఈ బినామీ గారికి ఏమి ఇచ్చిర్రంటే వీనికి గంధర్వ చైర్మన్ పదవి ఇచ్చిర్రు. పదవి ఇస్తే మరి వీనికి ఓ 2 సంవత్సరాల క్రితం, ఓ 2 ఇయర్స్ బ్యాక్ అనుకోండి, వీడికి తినడానికే గతి లేదు. ఈరోజు వీడికి గ్రంథాలయ చైర్మన్ పదవి 100 లారీలు. ఏందది 100 లారీలు? ఈ లారీలు యాడ్ నుంచి వచ్చినాయిరా చెప్పరా? ఇప్పుడు ఈ 100 లారీలు యాడ్ నుంచి వచ్చినాయి. వీటికి ఎన్ని డీడీలు ఉన్నాయి? తిప్పి కొడితే 10 డీడీలు లేవు. వీనికి 10 డీడీలు లేవు. ఈ 100 లారీలు 10 డీడీల మీద నడిపిస్తా ఉన్నాడు వీడు. 10 డీడీల మీద ఈ 100 లారీలు నడిపిస్తా ఉన్నాడు. దీనికి సమాధానం, ఒక గ్రంథాలయ చైర్మన్కి 100 లారీలు యాడ్ నుంచి వచ్చినాయి. 100 లారీలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరిచ్చాడు నీకు? నీ వెనకాల ఉండి నడిపిస్తున్నది ఎవరు అని తెలియదు అనుకుంటున్నావా? నీ 100 లారీల పైన నేను 100 వీడియోలు చేయకుంటే నువ్వు ఏ మొగతనం గురించి మాట్లాడినావో ఆ మొగతనం నీకు నేను బల్లా గుద్ది చెప్తున్నా. బిడ్డ, నీకు ఉచ్చ కారాలి. ఇప్పుడు నీకు ఉచ్చ పడిపోవాలి పాయింట్లా. నేనేందో చూపెడతా నీకు, చూపెడతా. మీ అయ్యే సొత్తారా? మీ అబ్బ సొత్తారా ములుగు? మీ అబ్బ సొత్తు మీ ఏ సొత్తారా ములుగు? ఆడ వీడియోలు తీయొద్దు, ఆడ వీడియో గిరిజనుల అమాయకుల్ని ముంచుతుర్రు. మీ అబ్బ సొత్తారా తెలంగాణ? లేకుంటే మీ అయ్యే సొత్తురా? మీరెవరు పైన వీడియో తీయొద్దని చెప్పడానికి? నేను తెలంగాణ బిడ్డని, నికాస్ అయిన మొగోడిని, బాగా చెప్తా. నేను వీడియోలు తీస్తా. నాకు ఆ హక్కు ఈరోజు నాకు చట్టాలు కల్పించినాయి, రాజ్యాంగం కల్పించింది. రైట్ టు క్వశ్చన్ అనే యాక్ట్ అనేది ఒకటి ఉందా? గాడిద, నువ్వు గ్రంథాలయ చైర్మన్నా లేకుంటే నువ్వు దానికి పోరరే. నువ్వు గ్రంథాలయ చైర్మన్ కన్నా అదొకటి మా వరంగల్ దగ్గర వంగా పాడని ఒకటి ఉంటుంది. నువ్వు దాని మీద చేరుంటే సూపర్. నువ్వు దాన్ని మంచిగా సెట్ అవుతావు. మంచిగా సెట్ అవుతావు. ఏం చేయగలవు నువ్వు? ఈరోజు నువ్వు మంత్రి అండదండలు చూసుకొని నువ్వు చేస్తున్న వ్యవహారాలు నాకు తెలియదా? నువ్వు ఏడ కబ్జాలు చేస్తున్నావు నాకు తెలియదా? నువ్వు ఎక్కడెక్కడ లారీలు నడుపుతున్నావు నాకు తెలియదా? నువ్వు లారీలు ఏ డీడీల మీద నడుపుతున్నావు నాకు తెలియదా? నువ్వు అనుకుంటున్నావు కావచ్చు ఆర్జీటీవీకి బెదిరిస్తే, ధమ్కిస్తే భయపడతాడు అని చెప్పేసి. రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో కొట్లాడినాం, రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో కొట్లాడినాం.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నియోజకవర్గాలు కొట్టాను. అటువంటిది నన్ను నువ్వు నానా మాటలని, ఓ గ్రంథాలయ చైర్మన్గా ఉంటే నీ పనేంద్రబాయ్, నువ్వు గ్రంథాలయ చైర్మన్వి, నీ డ్యూటీ ఏంది, నీ కథ ఏంది, నువ్వు ఏం చేయాలి, ఎంతమంది చదువుకున్నారు, గ్రంథాలయాల ద్వారా ఎవడు బాగుపడుతున్నాడు, ఎవడు ఎంత నాలెడ్జ్ పెంచుకుంటుండు అనే దాని గురించి నువ్వు చూసుకోవాలి తప్ప నీకు 100 లేరలే నుంచి వచ్చిన గురించి నీకెందుకు, మంత్రి సీతక్క గారి మీద వీడియో చేస్తే నీకెందుకు, నీకు మంత్రి సీతక్క గారి పైన అభిమానం, గౌరవం, మర్యాద ఉంటే నేను చెప్తున్నా, నీకో 50,000 ఇస్తా, పోయి ములుగులో గుడి కట్టుకొని భజన చేసుకో, మంత్రి సీతక్క జపం చేసుకో, పాదయాత్ర చేయి, ఇంకేదైనా చేయి, నీకు దగ్గర తరాజులు లేకుండా తరాజులు ఇస్తా బిడ్డ, జోక్కుంటా కూర్చోడా, జోక్కుంటా కూర్చో. సబ్జెక్ట్ తెలియదంటావరా నాకు, నువ్వు జర్నలిజం కోర్సులు చేసిన మాకు నువ్వు సబ్జెక్ట్ తెలియదంటావరా. ఇప్పుడు వాడు మాట్లాడిన పరంగా చెప్తున్నా, ఇదే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇదే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరంగా మనం చూసుకుంటే, సరే గిరిజన ప్రజలు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారనుకోండి, ఈ యొక్క ఛత్తీస్గఢ్ నుంచి వస్తే మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతుంది ఇదే సీతక్క గారు. కొనసాగినప్పుడు అప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేయాలి మిత్రులారా, వీళ్ళని రాయనీయకుండా అడ్డుకోవాలి. ఏం చేయాలి, స్టాప్ బోర్డు అనేది ఒకటి పెట్టాలి. మరి పెట్టకుండా మంత్రి సీతక్క గారు ఏమంటారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడి వాళ్లకు అడవులో ఉండడానికి ఒక ట్రైబ్ గూడెం, ఒక గూడెంగా మంత్రి సీతక్క గారు దగ్గరుండేసి వాళ్ళకు ఇల్లు కట్టుకునేటట్టుగా చేశారు. అయితే తర్వాత వీళ్ళకు ఏమని చెప్పారు మేడం గారు, ఈ యొక్క ఓటు హక్కును కల్పించారు. నెక్స్ట్ ఈ యొక్క ఆధార్ కార్డుని ఇప్పించారు. ఆ తర్వాత మేడం గారు రేషన్ కార్డుని ఇప్పించారు. సరే బాగానే చేశారు, నేను వద్దంటలేను, చేసింది బాగానే ఉంది. మరి ఇప్పుడు వీళ్ళకు ఇన్ని హక్కులు ఉన్నప్పుడు వీళ్ళ ప్రభుత్వాల నుంచి ఈ యొక్క 6 గ్యారెంటీలు వర్తించాలి, 420 హామీలు వర్తించాలి. ఈ యొక్క గవర్నమెంట్ వచ్చి వస్తున్న ప్రతి పథకాలు అనేది వీళ్ళకు, ఈ ట్రైబల్స్ వాళ్ళకి బరాబర్గా అందాలి, అంతేనే కాదా. మరి అట్లాంటప్పుడు ఇవన్నీ ఏది రాకూడదు, వాళ్ళు తెలంగాణలో కాదు, వాళ్ళు ఛత్తీస్గఢ్ వాళ్ళు అనవసరంగా సీతక్కను టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి ఈ మాట్లాడుతున్న ఈ అడ్డగాడిదకి నేను చెప్పే సమాధానం ఏంటంటే, దొంగలు మీరు, ప్రజల్ని ముంచేది మీరు, ప్రజల జీవితాలతో ఆడుకునేది మీరు. నేను ఒకటే చెప్తున్నా, ఇక నిన్ను ఎవడో బాగా రాత్రంతా బ్రెయిన్ వాష్ చేసినట్టున్నాడు, నువ్వు ఏ చేసినా కూడా వెంట్రుకు కూడా పీకలేవు, నువ్వు వెంట్రుకతోటి సమానమని నేను ఈ వీడియో ద్వారా నీకు సమాధానం అయితే ఇస్తున్నా. నీతోటి ఏది కూడా కాదు, నీతోటి ఏది కూడా అవ్వదు. దేనికంటే దానికి మనం సిద్ధంగా వద్దాం. కయ్యానికి కాలు దూవుతావా లేకుంటే సబ్జెక్టుకు కాలు దూవుతావా చూసుకుందాం, ఓకేనా.